హాయ్ ఫ్రెండ్స్, బీహార్లో మనకు రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున ఈ ఓట్ చోర్ అనే ఒక ఎజిటేషన్ చేస్తున్నారు. ఆయన డేటా రిలీజ్ చేస్తున్నారు. ఈ మధ్య జరిగిన వివిధ రాష్ట్రాల్లో ఏ బూత్లో మనకు ఎన్నెన్ని ఓట్లు తేడా ఉందో అవన్నీ రిలీజ్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా ఎలక్షన్ కమిషన్ మా ఈవీఎంలు ఎవరు ట్యాంపర్ చేయలేరు, ప్రపంచంలో మన ఈవీఎంలను ట్యాంపర్ చేసే మునగాడే లేడు అని చెప్పటం అనేది హాస్యాస్పదం. ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచి రిమోట్లో దే ఆర్ ట్యాంపరింగ్ డజన్స్ హండ్రెడ్స్ ఆఫ్ గ్యాడ్జెట్స్. అలాంటప్పుడు ఈవీఎంలు మీరు ఎంతో పకడ్బందీగా 30 ఏళ్ళ నాడు 40 ఏళ్ళ నాడు చేసినా ఈరోజున్న టెక్నాలజీతో వాటిని డెఫినెట్గా ట్యాంపర్ చేసే అవకాశం ఉంది. అందువల్ల మొండికి వేయకుండా మనకు కేంద్ర ప్రభుత్వము మన మామూలు ఓటింగ్ మనకు ప్రపంచ దేశాలు ఈవెన్ అమెరికా, జర్మనీ, యూరప్లో ఉన్న ఇంగ్లాండ్ ఇలాంటి అన్ని దేశాల్లో ఈ ఈవీఎంలు బంద్ చేస్తే మా దేశంలో ఈవీఎంలు ట్యాంపర్ కావు అని చెప్పడం అనేది అది కేవలం మొండితనం. అలా చేయమాకండి. దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఈవీఎంలను రద్దు చేసి మామూలు ట్రెడిషనల్ ఓటింగ్కి వెళ్ళటమే ఉత్తమమైన మార్గం అనేది మేధావులు ప్రజలు కోరుకునేది. లేకపోతే దొంగలు ఎలక్ట్ అవుతున్నారు. థ్యాంక్ యూ.